అందులో బీజేపీ వాళ్ళ పంతం లేదు, వరదలు వచ్చి బురదలో కమలం వచ్చింది అంటున్నారు. బురదలకే కమలం ఉంటారు. అదే వరదలు వచ్చి బురదలో కమలం వచ్చింది కానీ బీజేపీ వాళ్ళు అంటే వరద ప్రభావమే అని చెప్పుకొచ్చారు. అది తెలుస్తుంది. నువ్వు రాజీనామా చేయరు. హుజూరాబాద్ లో ఈటల రాజేంద్ర రాజీనామా చేసి ఎలక్షన్కి వచ్చింది. నిజంగా నువ్వు ప్రజల మీద నమ్మకం ఉంటే, నీ మీద విశ్వాసం ఉంటే నువ్వు రాజీనామా చేసి ఎలక్షన్ రాజగోపాల్ రెడ్డి అదే మాట రాజగోపాల్ రాజీనామా చేసిండు. రాజగోపాల్ రాజీనామా చేసిండు, ఒక ఎలక్షన్ వచ్చిండు, ఓటర్ గెలుపు కామన్ రికగ్నైజ్ చేసినట్టు ప్రజల గురించి మీకు తెలుసు మాట్లాడుతుంది. ఇది రావడమే తెలుగు నాకు తెలిసి మాట మాట్లాడరు కదా ప్రజలు. ఈ రోజు ఒక మాట్లాడరు. నువ్వు ఒక్కరోజు రాజీనామా చేస్తే ప్రజలు కూడా చాలా మంది భావిస్తారు. ఎందుకంటే నువ్వు రాజీనామా చేస్తే దళిత బంధు వస్తాయి, నువ్వు రాజీనామా చేస్తే స్కీమ్ వస్తాయి, నువ్వు రాజీనామా చేస్తే రేషన్ కార్డు వస్తాయి, నువ్వు రాజీనామా చేస్తే పింఛన్లు వస్తాయి, నువ్వు రాజీనామా చేస్తే మా అందరి భవిష్యత్తు బాగుపడుతుంది. కేసీఆర్ మా మహేష్ కాన్సన్ట్రేషన్ చేస్తాడు, మా డెవలప్ అవుతారు. మీరు రాజీనామా చేయడం మీరే చెప్తారు. సో రాజీనామా చేస్తే సంతోషిస్తామని చెప్తున్నాం. బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అదిగో పులి అన్నట్టుగానే ఉంది. రాజీనామా చేశాము గెలిచాము అన్న సవాళ్ళు ఎలా చెప్తున్నారు? రాజీనామా చేసిన ప్లేస్ లోనే గెలిచాము ఇంకోటిలో అంటే బీజేపీ వాళ్ళ పరిస్థితి అదిగో పులి మీరు బలపడ్డాం, వాళ్ళు బలపడుతున్నారని చెప్పడానికే మా మీద దోపుజు కాకుతున్నారు అంటారు. సో సెస్ చర్చిలలో సెస్ ఎలక్షన్ లో క్లీన్ చీట్ సురేష్ అన్న ఒకసారి బాగా నువ్వు గత ఎలక్షన్ స్థానిక ఎలక్షన్ 100% అధికార పార్టీ దానికి వస్తాయి. ఓకే, దాంట్లో బాగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ దానికి దీనిగా గెలిచినాం. ఓకే, దీనికి ఉదాహరణ మన దగ్గర 5 ఎలక్షన్ 5 ఎలక్షన్ వస్తే 2 ఎలక్షన్ మేము గెలిచాము. మా బలం ఎంతో ఉన్నది. అది బీజేపీ పార్టీ 2 గెలిచిందంటే ఒక సింగిల్ 3 సీట్లు. దేశంలో బీజేపీ ఓడిపోయింది కదా, ఇక్కడ ఓడిపోయిందని గెలిచే ఓడిపోయే బాగా పనిచేస్తే మొత్తం గెలవాలి. 100% చిన్న చిన్న మైనస్ కూడా ఓడిపోతుంది. ఆ మైనస్ అదే మినిస్టర్ గారు మంచి పని చేసిన తల్లి, నువ్వు మంచి చేసిన చెప్పుకుంటావు కదా, నువ్వు రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేస్తే తెస్తారు కదా, నువ్వు అదే నువ్వు మంచిగా చేసినా చెప్తున్నావు, నువ్వు రాజీనామా చేస్తే